నమస్తే, వెల్కమ్ టు వీనెస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. 11వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా పర్యటించిన వెనుగండ్ల రాము. గుడివాడ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అడుగడుగునా సమస్యలే కనపడుతున్నాయంటూ మండిపడ్డ వెనుగండ్ల రాము. రైల్వేపేటలో దళిత క్రైస్తవ శ్మశాన వాటిక ఆక్రమణను తొలగించాలంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన. అధికారులు వెంటనే స్పందించడంతో తమ నిరసనను విరమించిన గుడ్మన్ పేట నివాసులు. ఐదు సంవత్సరాల పదవీ కాలంలో కనీసం కమ్యూనిటీ హాల్ కూడా ఈ ఎమ్మెల్యే పూర్తి చేయలేకపోయాడు అంటూ వెనుగండ్ల రాము సెల్ఫీ వీడియో. ప్రజలకు అవసరమైన వాటిని విస్మరించి అనవసరమైన వాటికి ఈ ప్రభుత్వం నిర్మిస్తుంది. గుడివాడ నియోజకవర్గంలో అడుగడుగున సమస్యలు సుడిగుండంలా కనపడుతున్నాయని 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని గుడివాడ అభివృద్ధికి చేసింది శూన్యమంటూ గుడివాడ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము అన్నారు. నేడు 11వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా జనసేన నేతలతో కలిసి పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా వార్డులో పర్యటించిన రాముకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం ప్రజలతో మాట్లాడుతూ స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఎక్కువ శాతం ముస్లిం మైనార్టీలు ఈ ప్రాంతంలో నివసించడం జరుగుతుందని, వీరి అభ్యున్నతికి 20 సంవత్సరాలుగా స్థానిక ఎమ్మెల్యే చేసింది ఏమీ లేదంటూ రాము మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్వతి శ్రీనివాసరావు మరియు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొరగడ్డ శ్రీకాంత్, 11వ వార్డు ఇన్ఛార్జీలు మహమ్మద్ జబీన్ మరియు ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. గుడివాడలో చూస్తే సమస్యలు అనేకంగా కనపడతా ఉన్నాయి. ఏ మాత్రం ఎప్పుడు ప్రజా సమస్యల మీద పట్టించుకున్న దాఖలాలు ఈ ఎమ్మెల్యేకి అయితే ఇప్పుడు లేవు. పూర్తిగా అసలు అంటే ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. 20 ఏళ్ళుగా పేరుకుపోయిన సమస్యలు జాబితా జరగాలంటే రోడ్లే కాదు, మురికాలువలే కాదు, ఇంకా ఉద్యోగాలే కాదు, లేదు ఇంకా మంచినీటి సౌకర్యం అసలు చెప్పనే అవసరం లేదు. ఇలాంటివే కాక ఈరోజు చూస్తే మైనార్టీ సోదరులు, దళిత సోదరులందరూ అక్కడ మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు. వాళ్ళు అడుగుతుంది చాలా సింపుల్. వాళ్ళకి కేటాయించిన శ్మశాన స్థలాన్ని సరిగ్గా మెయింటైన్ చేయండి, అది ఆక్రమణకు గురైపోయింది, మాకు వేరే తప్పించండి అని. నేను మొన్న వచ్చి వాళ్ళందరికీ నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నాను. మొన్న వచ్చి చూశాను అక్కడ వాళ్ళందరికీ ఒకటే హామీ ఇస్తా ఉన్నాను. ఇంకా 2 నెలల్లో గవర్నమెంట్ వస్తుంది, 2 నెలల్లో వాళ్ళు అడిగినట్టుగా 1 ఎకరం స్థలం చుట్టుపక్కల తీసుకుని మొత్తాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇలాంటి సమస్యలు అనేకం ఉన్నాయి, ఒకటి కాదు. ఏ రోడ్డు చూసినా కానీ ప్రాబ్లం ఉంది. అట్లీస్ట్ మురికాలువల ప్రాబ్లం అయితే చెప్పనలుగా ఉంది. దోమలు దారుణంగా ఉన్నాయి. సాయంత్రం అయితే మంచినీళ్ళు తాగుదామంటే మంచినీళ్ళు తాగడానికి కానీ వాడకానికి కానీ పనికి రాకుండా ఉన్నాయి. ఏ వాటికి వెళ్ళినా కానీ నల్లగా వస్తున్నాయి ఇక్కడ నీళ్లు. అదే గ్రామాల్లో అయితే పచ్చగా వస్తున్నాయి. అంటే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి చూసుకోండి మీరు ఒకసారి. మెయింటెనెన్స్ ఏమాత్రం లేక వ్యవస్థలన్నీ పాడైపోయినాయి. వీటిలన్నీ బాగు చేసుకుందాం. మళ్ళీ మనమందరం ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పరచుకుని మన కోసం పనిచేసే మన ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. థ్యాంక్ యూ అండి. జై తెలుగుదేశం, జై జనసేన. అందరికీ నమస్కారం. ఈ రోజున 11వ వార్డులో బాబు షూటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ఈ వార్డులో ప్రజలు బ్రహ్మనాథం పడుతున్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయో, ఎప్పుడు ఓటేద్దామని ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ కూడా. ఈరోజు గతంలో ఎప్పుడు లేని విధంగా ఇవాళ అంత స్వాగతం పలికి మేము ఈ తర్వాత తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొస్తాం, ఈ కష్టాలు పడలేకపోతున్నామని చెప్పి ప్రజలు మాకు చెప్తున్నారు.
నిజంగానే ఈరోజు 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అరచేతిలో వైకుంఠం చూపించాడు. పచ్చి అబద్ధాలు మాట్లాడాడు. అధికారం రాకముందు ఒక విధంగా, అధికారం వచ్చిన తర్వాత అరాచకాలు సృష్టిస్తూ భయభ్రాంతులు గురి చేస్తూ అందరినీ ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు రాష్ట్రంలో. వీళ్ళు ఏదైతే ప్రజాస్వామ్యం కూనీ చేసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ అనేక కార్యక్రమాలు, గతంలో మనం మైనారిటీస్ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. దాని ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం. మైనారిటీ లోన్స్ కానీ, షాదీ ముబారక్ కానీ, రంజాన్ తోఫా కానీ అనేక పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ఆ యొక్క కుటుంబాలను బలోపేతం చేస్తాకి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఇష్యూ అది. ఖచ్చితంగా ఎంతోమంది పేద కుటుంబాలను ఆదుకున్నది చంద్రబాబు నాయుడే. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత ఏం చేశాడు? కేవలం నవరత్నాల పేరుతో ఇవన్నీ కూడా తొలగించడం జరిగింది. ఈ దుర్మార్గుడు ఆడు సంపాదన తప్ప రెండోది లేదు. ఒక దొంగని తెలిసి కూడా మనం గెలిపి ముఖ్యమంత్రి చేస్తే ఏం చేశాడో వాళ్ళ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేశాడు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది. గుడివాడ నియోజక ప్రజలను కూడా విజ్ఞప్తి చేసేది, మైనారిటీ సోదరులకి, సోదరీమణులకు అన్న కూడా ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోమంటున్నాం. ఎందుకంటే వాళ్ళ మన పిల్లల భవిష్యత్తు ఏంటి, రాష్ట్ర భవిష్యత్తు ఎక్కడికి వెళ్తున్నాం, ఎటువంటి రాష్ట్రాన్ని తీసుకొచ్చి సర్వనాశనం చేసేది వాళ్ళు చూస్తున్నాం. అన్ని విధాల రాష్ట్రం నష్టపోయింది. దీన్ని మళ్ళీ గాడిలో పడాలంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళడు. ఆయన సంపాదన సృష్టించగలడు. అదేవిధంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు రెండు ప్యారల్గా తీసుకెళ్లే సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. నేను మరొకసారి రాష్ట్ర గుడివాడ నియోజక ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, కొడాల నానికి 20 సంవత్సరాలు ఓటేశారు. ఏం చేశాడు మీకు? వాళ్ళ 5 సంవత్సరాల నుంచి ఈ వార్డుకి ఒక్కసారన్నా వచ్చాడా? ఏ కుటుంబాలన్నా ఆదుకున్నాడా? వాళ్ళ కేవలం ప్యాకాట్ పెడతాం, క్యాజినోలు పెడతాం, ఇసుక దోపిడీ చేయటం, మట్టి దోపిడీ చేయటం. వాళ్ళ మనుషులందరూ గంజాయి కూడా అమ్మిస్తారంటే ఎంత దుర్మార్గంగా పాలన సాగుతుందో మీరు ఆలోచన చేయాలి. 20 సంవత్సరాలు చాలా సమయం ఇచ్చారు మీ గారికి, కానీ దాన్ని ఆడు స్వార్థానికి ఉపయోగించుకున్నాడు తప్ప ప్రజలకి ఎవరికి ఏం చేయలే. ఆడు కొన్ని వేల కోట్లు దోచుకున్నాడు. వాళ్ళు కళ్ళు నెత్తికెక్కి ఏ విధంగా మాట్లాడుతున్నాడో మనం అందరం చూసాం. ఒక పక్క చంద్రబాబుని తిడతాడు, లోకేష్ని తిడతాడు, పవన్ కళ్యాణ్ తిడతాడు, భువనేశ్వర్ని తిడతాడు, రేపు నిన్ను నన్ను కూడా తిడతాడు. అప్పుడు ఏం చేయాలి మనం? వాళ్ళు మనందరం కళ్ళు తెరవాలి. వాళ్ళు సరైన గాడిలో పడాలంటే పాలన ఒక మంచి నాయకత్వంలో ముందుకెళ్ళాలి. దయచేసి 11వ వార్డు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రాబోయే 24లో గుడివాడ అభ్యర్థిగా వెనుగల రాము పోటీ చేస్తున్నాడు. అందరూ కూడా సహకరించండి. మీకు ఏది కావాలంటే చేస్తాక మేమంతా సిద్ధంగా ఉన్నాం. మీకు ఏ కష్టం వచ్చినా మేమంతా నిలబడతాం. రోడ్లు కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, మీకు ఎక్కడ అన్యాయం జరిగినా మీకోసం మేము పోరాడతామని చెప్పి మాటిస్తున్నా. గతంలో ఆ విధంగా పనిచేశాం. అందరికీ నమస్కారం. ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కోసం వార్డుకు వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మైనార్టీల మీద జరిగిన దాడులు మరియు మైనార్టీల మీద చేసిన అరాచకాలు ఏ గవర్నమెంట్లో కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగల. మా మైనార్టీలు అంటేనే అంత చూలక ఈ వైసీపీ వాళ్ళకి. అలాంటిది మైనార్టీలని ఉన్న ప్రతి ఒక్క పథకాన్ని ఈ గవర్నమెంట్ రద్దు చేసింది. దుల్హన్ పథకం ఇచ్చారు సంవత్సరానికి ఒకసారి. మేమైతే టీడీపీ గవర్నమెంట్ అయితే దుల్హన్ పథకం అప్లై చేసిన 40 రోజుల్లోపు ఆ నిఖా జరిగే సమయంలో తీసుకెళ్లి వాళ్ళ చేతిలో చెక్ ఇచ్చేవాళ్ళం. అలాగే మనకి విదేశీ విద్య ఇచ్చేవారు మైనార్టీలకి. ఎంతోమంది మైనార్టీ పిల్లలు విదేశాల్లో చదువుకునే అర్హతని ఈ వైసీపీ గవర్నమెంట్లో కోల్పోయాము. అలాగే మరి మన షాదీఖానాకి అంజుమన్ ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క అంజుమన్ని టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు గారి హయాంలో కట్టించాం. అలాగే గుడివాడలో కూడా 30 లక్షలతో రాజేంద్ర గారి హయాంలో రాజేంద్ర గారు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు, ఎలవర్తి గారు శ్రీనివాసరావు గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు మన అంజుమన్ కట్టించి బ్రహ్మాండంగా మనం పెడితే వీళ్ళు ఈ వైసీపీ వాళ్ళు వచ్చేసి 2 అక్షరాలు పేర్లు పెట్టేసి దాన్ని ఓపెన్ చేసి మేమే చేసామని చెప్పేసి డప్పులు కొట్టుకున్న చరిత్ర వైసీపీ వాళ్ళది. అలాగే షాదీఖానా 98 లక్షలు షాదీఖానాకి ఫండ్స్ తెస్తే ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి ₹1 కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా గుడివాడలో ఉన్న వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ముస్లిమ్స్లో ఉన్న
ప్రతి ఒక్కరు ఎవరెవరు ఇబ్బంది పడ్డారో షాదీఖానా పెళ్లిళ్ళు చేసుకోవడానికి వాళ్ళందరూ ఉసురు తప్పకుండా మీరు పోసుకుంటారని నేను మనవి చేసుకుంటున్నాను. కూడా కులాభిమానం లేకుండా ఒక ఆయన్ని అచ్చుపోసిన ఆంబోత్ అన్నాడు, ఒక ఆయన్ని ఇంకోటి అన్నాడు. వాళ్ళ ఎంటి ఖరీదుకి చాలని వ్యక్తి ఎంటీలు అంటాడు, బొచ్చు అంటాడు. రేపు 24లో బొచ్చు ఎట్టాగు పీకెత్తారనుకోండి, ఆ పీకేదాకా ఈ బొచ్చు 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 అని చెప్పుకోమనండి. ఇది ఆయన సంగతి. ఇంకోటి, నా మీద 7 కేసులు పెట్టాడు. 7 కేసులు. ఎట్టా? నేను లారీ ఆపరేటర్గా ఉన్నా, అందరికీ తెలుసు గుడివాడలో, ఆ ఎమ్మెల్యేకి కూడా తెలుసు. 5 కేసులు లారీల మీద పెట్టాడు. ఎందుకు పెట్టాడు బాబు? ఆయన ఒక 30 లారీలు కొన్నాడు. ఇక ఎవ్వరు లారీలు తిరగకూడదు, ఎవరు టాపీ పని చేయకూడదు, మొత్తం ఆయనే అనుభవించాలి. అట్టాగే ఈ మా పౌర సరఫరాల మంత్రి చేశాడు. ఆ మంత్రి చేసేటప్పుడు చౌక డిపోలకు వచ్చే బియ్యం ఆయన లారీల మీద ఎక్కడికి వెళ్ళేదో తెలీదు, కానీ డిపోలకి వచ్చేవి కాదు. అవి పేపర్లో వచ్చినా పట్టించుకునే నాడు లేడు. ఆ రకంగా పరిపాలిస్తున్నాడు ఆయన. పరిపాలిస్తా రాము గారు గుడివాడ వచ్చిన తర్వాత రాము గారిని, రా వెంకటేశ్వరరావు గారిని కూడా ఛాలెంజ్ చేశాడు. అసలు మీరులో ఎవరు ఎమ్మెల్యే తేల్చుకోమని. ఎమ్మెల్యేని అందరు కలిసి తేల్చారు. మా అధినాయకుడు చెప్పాడు. ఇవాళ నీ గతి ఏంటి? నువ్వు నేను ఎమ్మెల్యేనని చెప్పవయ్యా. నీలాగా నేను అరే ఊరే అన్నో. నాకు ఒక గౌరవం అంటూ ఉంది. నువ్వు మనిషిగా ఉంటే, నీకు మనిషి జన్మంటూ ఉంటే, గుంటూరు జిల్లా అతను ఒక మాట మాట్లాడాడు. ఏంటి నువ్వు ఎవరికి పుట్టావు అని. ఆ మాట ఒకటి చాలు నీకు. ఎందుకంటే ఇంటికాడ నీ భార్య ఉన్నారు, నీ తల్లి ఉండి, మహాతల్లు వాళ్ళు ఎప్పుడు బయటికి రాలేదు. అట్టా గుడివాడ మున్సిపల్ కార్యాలయం ముందు దళిత సంఘాల ఆందోళన చేపట్టారు. రైలుపేటలో ఆక్రమణలకు గురవుతున్న దళితుల సమాధుల స్థలాన్ని కాపాడాలంటూ మున్సిపల్ కార్యాలయం ముందు దళిత సంఘాలు ధర్నా నిర్వహించాయి. అధికారులు స్పందించకుంటే శ్మశానంలో ఆక్రమణలు తామే తొలగిస్తామని, అక్కడ ఘర్షణ జరిగితే అధికారులే బాధ్యత వహించాలంటూ దళిత వర్గాలు ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ అసిస్టెంట్ సిటీ టౌన్ ప్లానర్ రాంబాబు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించిన దళిత సంఘాల నాయకులు ససైమీరా అనటంతో కార్యాలయానికి చేరుకున్న కమిషనర్ సుబ్రహ్మణ్యం హామీ మేరకు దళిత సంఘాల నేతలు ఆందోళన విరమించారు. తక్షణం శ్మశాన భూముల వద్దకు వెళ్లి సర్వే ఆధారంగా ఆక్రమణలు తొలగించాలంటూ టౌన్ ప్లానింగ్ అధికారులకు మున్సిపల్ కమిషనర్ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. విజ్ఞాన్పేట ప్రాంతానికి సిఎస్ఐ సంస్థకి చెందిన రైలుపేటలో ఉన్న శ్మశాన వాటికని అక్కడ ఉన్న మాజీ కౌన్సిలర్ పసలాది యేసుబాబు, పసలాది శేఖర్, వేలుపో నాగబాబు, వేసుకోగు ఐలు అనే వ్యక్తులు ఒక అక్రమ కట్టడాన్ని నిర్మించారని మేము గత శుక్రవారం రోజున మున్సిపల్ కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి తెలియజేయడం జరిగింది. ఇంతవరకు కమిషనర్ గారు దాని మీద చర్యలు తీసుకోలేదు. సర్వేలు ఏమన్నా సరే తర్వాత చేయాలి. ముందు అక్రమంగా కట్టిన కట్టడాన్ని ఇప్పటికిప్పుడు తొలగించాలి. అది ప్రభుత్వ భూమి, మున్సిపాలిటీదైనా సిఎస్ఐ సంస్థదైనా అక్రమంగా కట్టారని పోలీసు వారికి తెలుసు, కమిషనర్కి తెలుసు, ఆర్డీఓ గారికి చెప్పాం, స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మేము చెప్పాం. ఆయన కూడా మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి అక్రమం అయితే వెంటనే తొలగించాలని మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ ఉన్న మా ప్రజానికానికి సమాధానం చెప్పి వెంటనే అక్రమ కట్టడాన్ని తొలగించాలని, తొలగించకపోతే మేము ఈ మున్సిపల్ కార్యాలయం ముందే ధర్నా చేస్తే ఇక్కడే కూర్చుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. నుంచో జరుగుతుందండి. మా తాతల కాలం ఇచ్చారు మాకు సమాధులు. మా సమాధుల్లో యేసుబాబు అన్న అతను, నాగబాబు అన్న అతను రేత్ర పింఛనేసేసి మాది మొత్తం శాఖలు ముగ్గురు కలిపి మా పింఛనేసి ఆక్రమించుకున్నారు. మా తాతల కాలం నుంచి వచ్చిన
మా గుడ్నంతాడికి సంబంధించింది మొత్తం కబ్జా చేసేసి వాళ్ళు పింఛన్లు వేసేసుకొని, అంటే మేము దళితులమని అలసా వాళ్ళకి మేము చెప్తున్నామండి ఒకటే మాట, మా స్థలం 150 సంవత్సరాల నుంచి మాకు పెద్ద తాతల కాలం ఇచ్చిందండి. మేము కోరేదేం లేదు, మేము ధర్నాలకు రాలేదు, మేము ఎవరి మీద దౌర్జన్యం చేయడానికి రాలేదు. మా స్థలం మాకు కావాలి. ఇప్పుడు స్థలంలో పాతిన స్తంభాలు ఇమీడియట్ గా తీపోతే మేము యాక్షన్ తీసుకొని ఆ స్థలం పీకే వరకు మేము వెళ్ళి పీకే వరకు ఇక్కడ కూర్చుంటాం. గత 20 సంవత్సరాలుగా మేము సమాధుల కోసం పోరాడుతున్నాము. మా సమాధుల గురించి ఎవరు మా గురించి పట్టించుకోలేదు. మాకు స్థలం ఇస్తానన్నారు, ఆ స్థలం కూడా మాకు ఇవ్వలేదు. ఉన్న కొంచెం స్థలంలోనే చుట్టూ ఇల్లు వేస్తున్నారు. మరి యేసుబాబు అన్నవాడు చాలా ఇల్లు వేసుకొని సమాధుల చుట్టూ ఇల్లు వేసుకొని అద్దెలకి ఇచ్చుకొని ఉంటున్నాడు. మరి ప్రస్తుతం ఉన్న కొంచెం స్థలంలో కూడా ఆయన ఆక్రమించడం ఏమంతా అది పద్ధతి కాదు. ఇమీడియట్ గా ఆ స్థలాలు తీసేస్తే మేము వెళ్ళి మేముండి ఆ కబ్జా చేసిన స్థలాన్ని మాకు ఇమీడియట్ గా ఖాళీ చేసి మా స్థలాలు మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాం. వివాదాలకు పోకుండా అందరికీ సహాయపడే సద్భావంతో ఉండే ఆర్యవైశ్యులకు రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు తన వంతు కృషి అందించడమే కాకుండా గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ఆర్యవైశ్య సంఘస్థులందరికీ తాను అండదండగా ఉంటానని గుడివాడ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము అన్నారు. జీవి పూర్ణచంద్రయ్య ఫంక్షన్ హాల్ నందు గత రోజు సాయంత్రం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గోకవరపు సునీల్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము మరియు మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర ఆర్యవైశ్య సంఘ పెద్దలు విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ తమకు అండగా ఉంటూ ప్రేమ ఆదరణ చూపిస్తున్న ఆర్యవైశ్యులకు రుణపడి ఉంటానని, అలాగే రాబోయే రోజుల్లో వారికి అన్ని విధాలుగా అండదండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం గోకవరపు సునీల్ మాట్లాడుతూ రాజకీయ గురువులైన రావి వెంకటేశ్వర ఆధ్వర్యంలో తాను ఇంతటి వాడిని అయ్యానని తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర మరియు ఎలవతి శ్రీనివాసరావు, అంతర్జాతీయ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కొన శ్రీనివాసరావు మరియు ఆర్యవైశ్య ప్రముఖులు, పెద్దలు, టీడీపీ నేతలు పాల్గొనడం జరిగింది. ఏంటో ఆప్యాయత బాగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నాకేమీ రక్త సంబంధం లేదు మీతో, కానీ ఆత్మబంధం మీ అందరితో ఉంది. వయసులు అనగానే నాకు ఆత్మ బంధువులానే కనపడతారు. మీకు అందరికీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడే కాదు, ఇక్కడే నాకు చాలా మంది మంచి ఫ్రెండ్స్ అంతా ఉన్నారు. కిరణ్ గుప్తా కూడా నాకు క్లోజెస్ట్ ఫ్రెండ్ ఇక్కడ. అలాగే యుఎస్లో కూడా నందనంపాటి హనుమాన్ నందనంపాటి అని ఆయన కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్. మిత్రం కలిసి కొన్ని బిజినెస్ కూడా చేస్తూ ఉంటాం. ఆయన కూడా పెద్ద వైశ్య ప్రముఖులు అక్కడ చేస్తున్నాం. ఎందుకు అంటే చాలా కారణాలు ఉంటాయి. నా సొంత కారణం ఏంటంటే నేను చదువుకుంది వాసవి ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఏమైనా కాన్వెంట్ పెట్టారు, దాంట్లో చదువుకున్నాం. పెద్ద విశేషంగా ఉంది దాంట్లో. మీరందరూ చప్పట్లు పెట్టారు. కానీ వాస్తవానికి ఏంటంటే కాన్వెంట్లో చదివేంత గొప్ప ఆర్థిక పరిస్థితి నాకు లేదు. అప్పుడే కరెక్ట్గా స్టార్ట్ చేయబట్టి ఎంత యాదృచ్ఛికంగా జరిగిందో అంతగానే, కానీ నా చదువు స్టార్ట్ అవుతుంది. అప్పుడే ఆర్యవైశ్య సంఘం వాళ్ళకి సడన్గా స్కూల్ పెట్టాలనిపించింది. స్కూల్ స్టార్ట్ చేశారు. అతి తక్కువ ఖర్చుతో నడిపారు. ఎంత 35 రూపాయలు ఉండేది సంవత్సరం. అంటే అదే కనుక లేకపోతే నేను కూడా దుంపల బళ్ళు అనేవాడు మా చిన్నప్పుడు. ఇవన్నీ బళ్ళు, ఆ బళ్ళలో చదువుకుంటే ఏమయ్యామో తెలియదు. ఇంగ్లీష్ మీడియంలో అంత గొప్పగా చదువుకుని ఇంత ముందుకు వెళ్ళగలిగాను అంటే నాకు నేను చదివిన స్కూలు మేజర్ ఇంపార్టెంట్ రోల్ ఉంది నాకు. అది మోస్ట్. అందుకే మన ప్రముఖులందరినీ అడుగుతానే మనం వచ్చినప్పటి నుంచి, సార్ మళ్ళీ రీఓపెన్ చేద్దామన్న స్కూలు మొత్తం నేనే ఖర్చు పెట్టుకుంటాను. నేను మీకు అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పేసి మొత్తం అందరికి తెలియజేస్తా ఉన్నాను. వయసులందరికీ నేను రుణపడి ఉన్నాను ఎప్పటి నుంచి. నేను ఏదైనా కానీ నా ఎదుగుదలకి నాంది కలిగింది మీ దగ్గర. అది కాక
స్కూల్ మొత్తం నాతోనే పెరిగింది. నేను పెరిగిందంతా ఫ్రెండ్స్ అందరూ నాకు అందేవో లేదు. ఆయుర్వేద మండలం పైన స్కూల్ ఉండేది, అది 6th నుంచి ఉండేది. కన్నికా పరమేశ్వరి మాకు తెలిసిన 2-3 దేవతలు కన్నికా పరమేశ్వరి ఒకరు. నాకు అంత బాగా తెలుసు. ప్రతిరోజు గుడికి మీరు వెళ్ళారో లేదా కానీ కన్నికా పరమేశ్వరి గుడిలో ప్రసాదం నేను 10 ఏళ్ల పాటు రోజు కూడా ఈ అందుకని ఆటోమేటిక్ నాకు పొంగొచ్చేస్తుంది. ఆటోమేటిక్ ఆప్యాయత వీళ్ళందరూ వచ్చి చెప్పగానే అందరికి నేను వెంటనే నేను స్కూల్ ఆఫర్ కూడా ఇచ్చాను. అవి ఇచ్చిందే కాకుండా మా స్కూల్ నాతో పాటు చదివిన వాళ్ళు వాళ్ళతో మాట్లాడి రెడీగా ఉంచిన వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు, రెడీగా ఉన్నారు. ఇక చెబుతా పోతే అనుబంధం చాలా ఉంది. ఇలా అనుబంధం కాక చాలా సంతోషం. ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున గుడివాడలో ఈ విధంగా సమావేశం చాలా సంతోషంగా ఉంది. ప్రధానంగా ఈ రోజున ఈ యొక్క మీటింగ్ కూడా సునీల్ ఏర్పాటు చేస్తానంటే చేయమన్నాం. ఎందుకంటే వాస్తవాలు మీకు తెలియాలి. ఈ రాష్ట్రంలో ఈరోజు 5 సంవత్సరాలు ఆనాడు ఒక్క అవకాశం అని చెప్పి నమ్మాం. రాష్ట్ర ప్రజలు అవకాశం ఇస్తే ఏం చేశాడో ఏం జరిగిందో ఒక వాస్తవాలు మీకు తెలుసుకోవాలి. విధ్వంసాలతో మొదలెట్టి ఏ విధంగా పరిపాలన సాగుతుంది, ఏ విధంగా వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి. ఈ రోజున పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థలు కానీ వాళ్ళ చేతులు ఏమి లేవు. గతంలో ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో జరగనటువంటి మార్పు మన ఈ 5 సంవత్సరాలు చూశాం. ఇది చాలా ప్రమాదం. మీరు ఆలోచన చేయాలి. ఓకే, మా పార్టీ మా సిద్ధాంతాలు మేము కట్టుబడి ఉన్నాం, వేరే పార్టీ ఉంటుంది. కానీ ఈ రోజున వ్యవస్థలు కుప్పకూలిపోతే భవిష్యత్తు ఏంటో మీరు ఆలోచించాలి. నేను ఈరోజు మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, వేరే వాళ్ళ చేతుల్లో ఉండదు. నేను ఈ రోజున మీ పిల్లల భవిష్యత్తు ఏంటి, రాష్ట్రం ఏమవ్వాలి, భావితరాలకి ఏ విధంగా రాష్ట్ర సంపద చెప్పాలి. గుడివాడ ప్రాంతంలో ఏ విధంగా 14 నుంచి 19 వరకు ఇన్ఛార్జ్గా పనిచేశారు. ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసామో మీకు తెలుసు. రోడ్లు కానీ, కల్వర్ట్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, మున్సిపాలిటీ రోజు ఏదో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకుంటూ వెళ్ళాం. ఆ రోజు ప్రభుత్వం కూడా ఆ విధంగా సహకరించాలి. అక్కడ ఒక పక్క లోకేష్ కానీ పంచాయతీరాజ్ మినిస్టర్ ఆయన అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని సహకరించారు కాబట్టి నిధులు తీసుకొచ్చాం. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్గా జనరల్ ఫండ్స్ ఇచ్చి పెద్ద ఎత్తున ఆ రోజు కానీ ఖర్చు పెట్టాం కాబట్టి మున్సిపాలిటీలో కార్యక్రమాలు చేశాం. మరి ₹1 ఖర్చు పెట్టలేదు 5 ఏళ్ళలో కొడాలని ఎవరు మాట్లాడుతున్నా. మరి గుప్పుడు మట్టి అయినా గుడివాడలో నిన్న మొన్న ఇంటికి రోడ్ వేసుకున్నాడు. మళ్ళీ ఎక్కడో టెండర్లు పిస్తాడు. ఎవడెత్తాడు? ఈయన 50 రోజులు అయిపోతాయి. ఇవన్నీ దుర్మార్గులు ఓన్లీ మళ్ళీ మబ్బి పెడతాకి డైవర్ట్ చేస్తాకి ప్రజల్ని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ వల్ల ఏది కాదు. ఆడి కొన్ని వేల కోట్లు దోచుకున్నాడు. కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు. భవిష్యత్తులో చాలా నష్టపోతారు మీరు. నేను ఒకటే మాటిస్తున్నా, ఎక్కడైతే ఈ దుర్మార్గులు 5 సంవత్సరాల్లో మంత్రిగా ఉండి వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఎంతోమందిని భయపెట్టాడు. ఖచ్చితంగా వాళ్ళందరికీ న్యాయం చేస్తాను. ఖచ్చితంగా ఎవరైతే నష్టపోయో వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి మాటిస్తున్నా. మళ్ళీ ఎవరన్నా కానివ్వండి, కానీ మీరు సహకరించాలి. ఇటువంటి పాలన, ఇటువంటి చెత్త ముఖ్యమంత్రిని ఇప్పుడు చెత్త మీద పనిచేసేవాడు చెత్త ముఖ్యమంత్రిని ఏమంటాం? దొంగ తెలిసి కూడా ఓట్లకు గెలిపించాను. 151 సీట్లు గెలిపించి ముఖ్యమంత్రి కూర్చోబెడితే ఏం చేశాడు? మన ఆస్తిని కొనగొడతాం మొదలెట్టుకున్నాడు. నేను ఈ రోజున నాని పని ఓడిపోతున్నాడు ఖచ్చితంగా. ఈరోజు మరి సునీల్ చాలా కష్టపడ్డాడని చెప్పాలి. నేను కూడా మీటింగ్ రావాలి నేను చేస్తాను అంటుంటే సరే, ఎందుకంటే సునీల్కి ఈ స్టేట్ లెవెల్లో పదవి ఇవ్వాలి, గట్టిగా కష్టపడతాడని చెప్పి ఒక విధంగా చెప్పాలంటే రావు వెంకటేశ్వర చెప్పి మేమిద్దరం కలిసి ఆ పదవికి సునీల్ ఇంటికి చేశాం. నిజంగా ఈరోజు చాలా కష్టపడి మీ అందరినీ కూడా, అంటే సమావేశాలు అనేకం జరుగుతాయి, కానీ చేసి పెట్టినటువంటి కార్యక్రమానికి న్యాయం చేస్తూ ప్రతి ఒక్కరికి పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని అందరికీ ఫోన్లు చేసి మీ అందరినీ ఇక్కడ ఒక చోట సమావేశం చేశాడు. చాలా సంతోషం. మరి స్టేట్ వైడ్ ఈరోజు చూస్తూ ఉన్నాం, గడిచినటువంటి 5 సంవత్సరాలుగా
అనేకమైనటువంటి అరాచకాలు జరుగుతూ ఉన్నాయి, చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే ఆర్య వయసులు అంటే ఎవరి జోలికి వెళ్ళటం కానీ ఏమీ లేకుండా వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటే ఏదో సమాజంలో ఎంతవరకు సేవ చేయగలరో అంతవరకు చేసుకుంటా ముందుకెళ్ళే వ్యక్తి. మరి అట్లాగే మీ ఆర్యవైశ్య సంఘంతో చాలా అవినాభావ సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిని. ముఖ్యంగా బంటుమిల్లి రోడ్డు విస్తరణ జరిగినప్పుడు చాలా సహకరించారు. తప్పనిసరిగా ఆ రోజు 2-3 మీటింగులు జరిగినా అందరికీ నచ్చజెప్పి దాన్ని చేసాం, వాళ్ళందరూ చేశారు. ఆ రోజున నిబంధనలన్నీ పక్కకు పెట్టి గుడివాడ మున్సిపల్ యాక్ట్ను కూడా పక్కకు తోసేసి ఎక్కడ సెట్ బ్యాక్స్ వదలకుండా మీరు ఇచ్చిన దానికి తప్పనిసరిగా మీరు ఎన్ని అంతస్తులు కావాలంటే అన్ని అంతస్తులు కట్టుకోండి, పర్మిషన్లు అక్కర్లేదు, సెట్ బ్యాక్స్ అక్కర్లేదు అని చెప్పి ఆ రోజున మీ అందరికీ తప్పనిసరిగా చేసాం. అట్లాగే ఇళ్ళు కూడా ఇస్తామని చెప్పి ఆ రోజున 100% మాట ఇచ్చాం. ఆ రోజున ఆ లిస్టు కూడా తయారు చేసాం. దాంట్లో కూడా కొంత నేను అప్పుడు చెప్పాను, తెల్ల రేషన్ కార్డు రాకపోతే కంప్యూటర్ తీసుకోకపోతే కూడా చాలామందికి షాపులో ఉన్న వాళ్ళతో పెట్టించాం. కానీ తర్వాత ఈ 5 సంవత్సరాలు గవర్నమెంట్ మారటం వలన అవన్నీ కూడా ఆగినాయి. మొన్న కూడా మా దృష్టికి కొంతమంది తీసుకొచ్చారు. ఎవరికైతే ఈ మొగోడు ఎంత మొగోడో చూద్దామని చెప్పి రోడ్ ఎంత బాగా వేసాడమ్మా, చాలా పెద్ద మొగోడు. లోడు దుమారా, లోడు ఇష్టపడిన మాట్లాడతాడు, అవతారంగా మాట్లాడు, కోటి ముక్కలు మాట్లాడతాడు. ఇటువంటి దుష్ట శక్తిని నేను సవాల్ ఇస్తున్నా. ఇదే రాయలసీమలో ఉంటే నీ కథ ఉండేది. చేత కాక దద్దమ్మగా నీవు 5 సంవత్సరాలు నీకు ఎమ్మెల్యే గెలిపించి మంత్రిగా చేస్తే ఈ రోడ్డు ఇట్లా ఉండేది. ఈ రోడ్డు పరిస్థితి చూడండి ఒకసారి. మేము వస్తా ఉంటే ఇంత చెత్త రోడ్డు ఇందులో నేను చరిత్ర ఎప్పుడు చూడలేదు. చెత్త రోడ్డు. ఈ చెత్త ముఖ్యమంత్రికి ఈ చెత్త మంత్రులు ఉండడం దూషకరం కాదని చెప్పుకున్నా. ఎందుకు మాట్లాడతామన్నా? నీ నియోజకవర్గం బాగుపడాలి. ఈ నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బంది పడకుండా కాపాడే బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది. ఎమ్మెల్యే మంత్రి ఇచ్చాడు. మంత్రి ఇస్తే ఎప్పుడు పొద్దున్నేసి చంద్రబాబు, లోకేష్ బూతులు అవి ఎవరికి రావు. పెద్ద తాగుబోతు మాట్లాడలేదు. ఇన్ని మాట్లాడుతుంటే జగన్ ఏమో నీకు కిరీటం పెట్టాలా? మంత్రి పదవి ఇచ్చాడు, ఇంకా పెద్ద కిరీటం కావాలా? లేకపోతే రాజీనామా చేసి జగన్ పోటీ నీకు ఇస్తాడా? అర్థం చేసుకోవాలి. చాలా మంది ఎమ్మెల్యే కొడాలని దగ్గరికి వెళ్ళి ఏమని కొద్దిగా అవతల కన్నా కట్టుకోండి, మాకు ఇబ్బంది అవుద్ది, స్మెల్ అంతా ఇటు వస్తుంది అంటే, నువ్వు అది నీ ఇల్లా, నువ్వు అక్కడ పడుకుంటావా అని చెప్పి మనందరినీ హేళన చేసి ఈ విధంగా చేశాడు. అసలు కొడాలని గుడివాడ ఆర్యవైశ్యులు ఎందుకు దగ్గరయ్యారంటే 1999లో స్వర్గీయ శ్రీ హరిగోపాల్ గారు మీద మన స్వర్గీయ శ్రీ వెంకటేశ్వర గారు పోటీ చేసినప్పుడు స్వల్ప తేడాతో ఓడిపోయారు. అప్పుడు కేశవ్ కుమార్ ఇండిపెండెంట్ గా పోటీ చేయడం వల్ల 2004లో కొడాలని పోటీ చేస్తే, కొడాలనికి ఎదురు కేశవ్ కుమార్ పోటీ చేస్తే కేశవ్ కుమార్ మీద ఉన్న కోపంతో కొడాలనికి ఓట్లేసి గెలిపించాం. అలా మన కమ్యూనిటీకి దగ్గరైపోయాడు. నీకు అది ఇస్తా, నీకు ఇది చేస్తా, అది చేస్తా. ఆయన మన ఆర్యవైశ్యులనే కాదు అన్ని కులాలని మభ్య పెడతాడు. 10 మంది యాక్టివ్గా తిరుగుతుంటే గవర్నమెంట్ స్థలం అంటే ఇది ఇందులో యలంభవన్ కట్టుకో నీకు పేరు వస్తుంది, లేకపోతే నీ గౌరవం కట్టుకో నీకు పేరు వస్తుంది, నీ ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి పార్కున్న స్థలం ఇస్తాను, లేదా నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను, మాయ మాటలు చెప్పడంలో తిట్ట మనం చూసాము. ఇలాంటి తిట్ట మనం చూసాము చాలా. మరి అంతేకాకుండా మనం గడిచిన 4 సంవత్సరాలు 10 నెలల నుంచి మనం చూస్తున్నాం. మొదట 2.5 సంవత్సరాలు నన్నేం పేకలేరు, నా ఏం పేకలేరు అంటూ వచ్చాడు. ఆయన మంత్రి పదవి పోయిన తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏం పేకలేరు అన్నాడు. అంటే ఈ పీకేస్తారని ఆయనకి అర్థమైపోయింది. ఈ
ఈయన పీకేస్తారని ఆయనకి అర్థమైపట్టాక మా నాయకుడు ఈ పేకలేరు అంటున్నాడు. ఒక మాట కాదు, రెండు మాటలు కాదు, మాట నోరు తెరిస్తే నాకు తెలిసి కొడాలనితో 10 సంవత్సరాల అనుభవం నాకు ఉంది. ఎలా ప్రవర్తిస్తాడు, ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు అనేది క్లియర్ గా తెలుసు. కొడాలని వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయిన తర్వాత వెంకటేశ్వర రెస్టారెంట్ కాడ నేనుంటే ఆగాడు. సేటు నువ్వు చేసిన తప్పు, అది ఒక జేబులు కొట్టే పార్టీ, అందులోకి వెళ్ళడం చాలా తప్పు చేసి వచ్చేటు అంటే నాతో అన్న మాటలు, స్వయాన నాతో అన్న మాటలు. ములాయం సింగ్ యాదవ్ కేసులు లేవా, అదే లాలూ ప్రసాద్ యాదవ్ కేసులు లేవా, మాయావతి కేసులు లేవా, వీళ్ళందరూ బయటికి రాలేదా? జగన్మోహన్ రెడ్డి దగ్గర 1,00,000 కోట్లు బూతు మాటలు. జాగబ్ మెమోరియల్ చర్చ్ ఆధ్వర్యంలో గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు పౌష్టికాహార లోపంతో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న చిన్నారులకు మరియు పెద్దలకు పోషకాహారాన్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 1 టన్ మరియు 2 టన్ సిఐ విచ్చేసి పౌష్టికాహారాన్ని చిన్నారులకు అందజేయడం జరిగింది. అనంతరం ముఖ్య అతిథులైనటువంటి సిఐలు మాట్లాడుతూ పాస్టర్ యేసుపోగు విజయబాబు ఆధ్వర్యంలో జాకబ్ మెమోరియల్ చర్చ్ యూత్ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న వారికి తమ వంతు సహాయం ఎల్లప్పుడూ అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నిమ్మగడ్డ సత్యసాయి మరియు జాకబ్ చర్చ్ రంగస్థలం పాల్గొనడం జరిగింది. గుడివాడ గుడ్మెన్పేటలోని లవ్ అండ్ కంపాషన్ మినిస్ట్రీస్ వేసుపోగు జాకబ్ మెమోరియల్ చర్చ్ సంఘ సభ్యుల సహకారముతో మేము మరి యొక్క ఆంధ్ర రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు పిల్లలకి, అదే రీతిగా లెపర్సీ కాలినటువంటి ప్రజలకి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అదే రీతిగా మరి ప్రకృతి రీత్యా కొన్ని వైపరీత్యాలు కలిగినప్పుడు కూడా మా సంఘ సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు మేము చేస్తాం. ఇక్కడి నుంచి కారులో ఇట్లా సరుకులన్నీ వేసుకొని వెళ్ళి మేము వాళ్ళకి, ఎందుకంటే ఒకప్పుడు మేము కూడా చాలా పేదవారం. నా పరిస్థితి చెప్పాలంటే స్కూల్లో ఎట్లా ఉండేదంటే తినడానికి ఆహారం లేకపోతే ఒట్టి ఖాళీ బాక్స్ తీసుకొని వెళ్ళేవాడిని. నేను దూరంగా స్నేహితులకు దూరంగా కూర్చొని తింటున్నట్లుగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి నేను పైకి వచ్చాను. అందును బట్టి ఆనాటి నుండి నాకు కూడా కొంతమంది పెద్దలు సహాయం చేశారు ఆ రోజులో చదువుకోవడానికి. ఆ ఉద్దేశం చేత నేను కొంచెం పెద్ద అయిన తర్వాత మరి అనేక మంది యవన బిడ్డలను మార్చుకొని ఒక చిన్న సంఘంగా ఏర్పాటు చేసుకొని వాళ్ళ సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాము. మరి మొట్టమొదటిగా మరి మధ్యలో ఉన్నటువంటి పెద్దలు 1 టన్ సిఐ గారు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని సహృదయంతో ఏర్పాటు చేసిన ఎవరైతే దీనికి ఆర్గనైజర్స్ ఉన్నారో వారికి, డాక్టర్ గారికి, నా తోటి ఇన్స్పెక్టర్ గారికి, మా ఎస్ఐ గారికి, మీడియా మిత్రులకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ బిడ్డలందరికీ కూడా, ఎవరైతే వీళ్ళందరికీ కూడా, చిన్నపిల్లలైతే నా దీవెనలు, పెద్దవారైతే నా నమస్కారాలు. ఈ యొక్క చక్కని సహాయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వీరికి ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి చేయడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలని ఆ భగవంతుడు వీళ్ళకి మెండుగా ప్రసాదించాలని, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనసు పెట్టి చేస్తే ఏదైనా సరే సాధ్యమవుతుంది. ఉన్నా సరే చేయాలన్నా సరే కొంతమందికి వాళ్ళ యొక్క పరిస్థితులు బట్టి కానీ, లేకపోతే వారికి ఉన్న వేరే ఇతరత్ర పనుల్లో కానీ, తర్వాత వారికి ఉన్న బిజీ వర్క్స్ వలన కానీ, ఏ కారణమైనైతే కానీ చేయగలిగే సామర్థ్యం ఉన్నా చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వీరు వారి యొక్క అన్ని పనుల్ని పక్కన పెట్టి ఈ యొక్క సహాయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 10 మందికి ఆదర్శప్రాయంగా ఉన్న వీరందరికీ కూడా భగవంతుడు అన్ని రూపాలన కూడా సహాయ సహకారాలు ఆ భగవంతుడు అందించాలని, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని, దీనివల్ల చాలామంది ఎవరైతే ఇబ్బందుల్లో గురవుతున్నారో, కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ఇన్ఛార్జ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ముందుగా మన ఆర్ఎం గారికి, 1 టౌన్ సిఐ గారికి, అదేవిధంగా మన పాస్టర్ గారికి, మీడియా మిత్రులకి,
ఇతర మెడికల్ స్టాఫ్కి అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు, పిల్లలకి నా ఆశీస్సులు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన చర్చ్ ఫాదర్ అండ్ టీమ్స్ చాలా అభినందించవలసిన విషయం. ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల సొసైటీలో ఎంతో మానవత్వాలని బయటపడుతూ ఉంటాయి. మానవత్వం అనేది మనం ఆలోచించాలంటే మనకి ఒక 2-3 సంవత్సరాల క్రితం వచ్చిన కరోనా టైంలో ప్రతి ఒక్కరు వారి యొక్క శక్తి మేరకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. దాంట్లో మరీ ముఖ్యంగా మెడికల్ స్టాఫ్, పోలీసు, రెవెన్యూ, అదేవిధంగా దాతలు ఎంతోమంది బయటకు వచ్చి ఆ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. మేము కూడా మా వంతుగా అప్పుడు ఆ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాంటి దాని కంటిన్యూషన్గా ఇంకా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే చాలా అభినందించిన విషయం. టీం అందరికీ ప్లస్ చాలా చోట్ల ఇక్కడ ఓన్లీ మన ఈ గుడివాడనే కాకుండా చాలా ప్లేస్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. వీరికి మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పిల్లలకి మేము చెప్పేది ఒకటి, మనం ఎంత చేసినా ఏం చేసినా చదువు అనేది చాలా ముఖ్యం. ఎంత చదువుకుంటే అంత మంచిది. చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మేము చదువుకున్నాం కాబట్టి ఈ స్థాయిలో ఇక్కడ రాగలిగాం. ఎక్కడో చదువుకున్నాం. మీలాగే మేము కూడా ఈ సిఏ గారు, నేను ఒక హాస్టల్లో, ఆర్ఫనేజ్ హాస్టల్లోనే చదువుకుని వచ్చాం. మేము కూడా మా ఏలూరులో ఒక జేవియర్ స్కూల్ అని ఒక మిషనరీ స్కూల్ ఉంది. అక్కడ చదువుకుని ఎంతో కష్టపడి వచ్చాం. ఇక్కడికి ఈ స్థాయికి వచ్చామంటే కేవలం ఈయన మా ప్రోత్సాహం ఉంది. మా గురువు ఈయన మా గురువు. ఎందుకంటే ఇక్కడ నేను యూనిఫామ్ వేసుకున్నానంటే ఈయన ఇలా అన్నయ్య గారు ఉన్నారు, డ్రిల్ మాస్టర్ అనే కానీ నాగరాజు గారిని, వాళ్ళకు మా గురువులు. వాళ్ళ ప్రోత్సాహంతో ఇక్కడ నిలబడ్డానంటే వీళ్ళ సహాయ సహకారాలు, వీళ్ళ యొక్క కోచింగ్ మాకు ఉపయోగపడింది. కాబట్టి ఈరోజు ఇప్పటికీ కూడా వాళ్ళని మేము ఎవరితో మాట్లాడినా వీళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా దోస్తులు, ప్లస్ మాకు బాగా వెల్ విషర్స్, ప్రతి దానికి వీళ్ళ దగ్గరుండి మాకు గైడ్ చేశారు. కాబట్టి మేము ప్రతి ఒక్కరు అలాగా ప్రోత్సాహం ఎవరో ఒకరు మనకు అందిస్తారు. దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. దానిలో భాగంగా ఈరోజు వీళ్ళు ఈ సంస్థ తరఫున, ఒక చర్చి తరఫున ఒక పాస్టర్ గారు చాలా పెద్ద హృదయంతో చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారు, మనం ఒక మంచి బేస్ ఏర్పాటు చేయాలి. ఆయన జీవితంలో చెప్పారు, ఒక ఖాళీ బాక్స్ తీసుకెళ్ళి పక్కగా ఏదో భోజనం చేస్తున్నట్టు యాక్షన్ చేస్తూ ఉన్నాడంటే అప్పుడు ఎంతో కష్టపడ్డాడు. కాబట్టి ఈ రోజున అవన్నీ గుర్తుపెట్టుకుని అలాంటి కష్టం రాకూడదు, నా వంతు సహాయ సహకారం అందించాలి అనే కాన్సెప్ట్ మీద ఆయన ఈ మంచి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈరోజు గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్లో మరి జాకబ్ మెమోరియల్ చర్చ్ గుద్మేనపేట పాస్టర్ గారు విజయబాబు గారి ఆధ్వర్యంలో మరి పేద పిల్లలకు నాణ్యమైనటువంటి న్యూట్రిషన్ ఫుడ్ అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో మరి చేపట్టారు ఈ కార్యక్రమం. మరి దానికి ముఖ్య అతిథులుగా మరి 1 టౌన్ సిఏ గారు, 2 టౌన్ సిఏ గారు, మరి అట్లాగే 1 టౌన్ ఎస్ఐ గారు ఇక్కడ రావడం జరిగింది. మరి మెడికల్ ఆఫీసర్ గారు కూడా రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ వాళ్ళ సేవలు అనేక విధాలుగా మరి వాళ్ళు చేస్తున్నాయని కూడా మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మరి రీసెంట్గా మరి కలెక్టర్ గారి దగ్గర 1 టౌన్ సిఏ గారు కానీ మరి మా ఎస్ఐ గారు కానీ ఇద్దరు కూడా ఉత్తమ సేవలు అవార్డు తీసుకోవడం కూడా జరిగింది. మరి అటువంటి వాళ్ళందరినీ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరందరూ కూడా బాగా చదువుకుని మీకు ఈ చర్చ్ పాస్టర్ గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు ఇంకా జరుగుతూ ఉంటాయి. మీరందరూ కూడా మంచి భవిష్యత్తులో రాణించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ₹1,00,000 వెచ్చించి పేద ప్రజల కోసం కమ్యూనిటీ హాల్ కడితే తుది దశలో ఉన్న కమ్యూనిటీ ఫండ్ను 5 సంవత్సరాలుగా కనీసం ₹1,00,000 కూడా విడుదల చేసి పూర్తి చేయడానికి ఈ వైసీపీ నేతలకు సమయం లేదంటూ సెల్ఫీ వీడియో ద్వారా వెనుగండ్లారాము ప్రశ్నించారు. పేద ప్రజలకు అవసరమయ్యే కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగితే అవసరం లేని చోట కోట్ల రూపాయలు వెచ్చించి సచివాలయాలు కట్టిన వైసీపీ ప్రభుత్వం కమ్యూనిటీ హాళ్లు పూర్తి చేయడానికి ₹1,00,000 కూడా విడుదల చేయకపోవడం దారుణమంటూ మండిపడ్డారు. ఇదిగో ఇక్కడ చూడండి, 11వ వార్డులో తెలుగుదేశం ప్రభుత్వం హాయంలో కట్టించిన కమ్యూనిటీ హాల్ పూర్తయిపోయింది. చాలా చిన్న పనులు మిగిలి ఉంటాయి. సాయంత్రం బిల్డింగ్ మొత్తం పూర్తయిపోయింది. చిన్న పనులు మిగిలి ఉంటాయి. అది చేసి జనాలకి ఇస్తే 5 ఏళ్ల పాటు ఆపేసి కూర్చున్నారు వీళ్ళు. ₹1 ఖర్చు పెట్టలేదు దీని మీద. పైగా
ఎంతో అవసరమైంది. అవసరం లేని చోట్ల అన్ని చోట్ల సచివాలయాలు కడతారు, ఏదేదో కడతారు, ఏంటో చేస్తారు. అవసరం అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేద కుటుంబాలు ఎంత ఉపయోగపడేది ఒకసారి ఆలోచించండి. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం చూసుకుని వీళ్ళంతా అభివృద్ధి చేస్తున్నారంట. వీళ్ళు మా కట్టడాలు కడుతున్నారంట. రకరకాల పిచ్చమాటలన్నీ మాడుతుంటారు. జనాలు ప్రజల ప్రభుత్వం అంట. ఇది ప్రజలకు పనికొచ్చేది కాదా అని అడుగుతున్నాం. చూడండి ఒకసారి, ఇది ఎస్సీ కాలనీలో చక్కగా క్లియర్గా మొత్తం కట్టేసి ఉంది. దాన్ని తాళాలు వేసి మిగతా ఏం చేయకుండా పూర్తిగా ఆపేసి కూర్చున్నారు. వీళ్ళేంటో ఎస్సీలు ఉద్ధరిస్తారంట, అయ్యేస్తారంట, అలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఈ సొల్లు కబర్లు ఇప్పుడైనా ఆపేసి దయచేసి నిజంగా పనిచేసే పనులు ఏమైనా చేయండి. ఇంకా 4 రోజులు కూడా లేదో మా అయితే 10 రోజులు 15 రోజులు ఉంటుంది. మీ అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో జనాలు అందరూ చూస్తూనే ఉన్నారు. ఇలాంటివన్నీ వదిలేసి ఏదో అక్కడ రోడ్డు వేసారని చెప్పి హడావుడిగా 4 మట్లు వేసి 4 తట్లు వేసి హడావుడి చేస్తూ ఉంటాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 11వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా పర్యటించిన వెనుగండ్ల రాము. గుడివాడ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అడుగడుగున సమస్యలే కనపడుతున్నాయంటూ మండిపడ్డ వెనుగండ్ల రాము. రైల్వేపేటలో దళిత క్రైస్తవ శ్మశాన వాటిక ఆక్రమణను తొలగించాలంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన. అధికారులు వెంటనే స్పందించడంతో తమ నిరసనను విరమించిన గుడ్మన్ పేట నివాసులు. ఐదు సంవత్సరాల పదవీ కాలంలో కనీసం కమ్యూనిటీ హాల్ కూడా ఈ ఎమ్మెల్యే పూర్తి చేయలేకపోయాడు అంటూ వెనుగండ్ల రాము సెల్ఫీ వీడియో. ప్రజలకు అవసరమైన వాటిని విస్మరించి అనవసరమైన వాటికి ఈ ప్రభుత్వం నిర్మిస్తుంది. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.